చేసి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం కలెక్టరేట్ తో మీడియాతో మాట్లాడిన ఆయన భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఇల్లు కోల్పోయిన అర్హులైన పేదలకు ఉచితంగా ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 15వ తేదీలోపు అర్హులకు ఇళ్ల కేటాయింపు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి పొంగులేటి తీవ్రంగా ఖండించారు. ఇల్లు కోల్పోయిన వారిలో నిజమైన పేదలెవరో గుర్తించేందుకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత 8 ఏళ్లుగా అక్కడ ఉంటున్న 720 కుటుంబాల వివరాలను పరిశీలిస్తున్నామని, ఆ సర్వేలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తేలిందని వివరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నివాసయోగ్యమైన స్థలం కేటాయించి అక్కడ అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఇక హైదరాబాద్ నగరంలోని పేదల కోసం ప్రభుత్వం ఉగాది పండుగను ముహూర్తంగా ఫిక్స్ చేసింది. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిజమైన నిరుపేదలను ఎంపిక చేశామన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు స్థలం లేని వారి కోసం ప్రత్యేక భవన సదుపాయాలను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థలాల సేకరణ కూడా పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను నిర్మించి పేదల దీవెనలు పొందడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి పునరుద్ఘాటించారు. ప్రజాపాలనలో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి రాజకీయాలకు అతీతంగా అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ఉగాది నాటికి వేలాది మంది పేదలకు సొంతింటి పట్టాలు అందజేయడం ద్వారా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోంది. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తా రండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తారండి. పేపర్ ఉందో కదా, ఆ పేపర్ శానిటీ కూడా ఏందో మనకు తెలియదు కాదు. మీ యూట్యూబ్ లో అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడు అంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు. అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను.